యేసుక్రీస్తుని కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. హిజ్కియా 36వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము. ఇశ్రాయేలు కంటే మనము కూడా ఇశ్రాయేలు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నీ నిమిత్తము కాదు కానీ అన్ని జనులలో మీ చేత దూషణ నుండిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయదు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధం 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 ఇంత వర్షవా ఇలా వర్తల పడ్డ వర్షూతులు పడ్డవయ్యా. దేవానికి స్తోత్రములైనా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా. మా మధ్యలోనే ఉన్నావు. మాట్లాడుచుంది నువ్వే కానీ నేను కాదు. నేను దోచవాచులు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తొలలోషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కొట్లాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట అసత్యం. ఆయన ఉన్నాడని పరము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యము జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరంతో అంటే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి మాటకి ఒక అర్థం ఉన్నది, ప్రతి మాటకి ఒక మర్మం ఉన్నది. ఆ మర్మాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఎంతవరకు దేవుడితో కలిసి జీవించగలుగుతున్నాం. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, కాబట్టి ఇశ్రాయేలుకి మాట ప్రకటన చేయము. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరచమంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధకులు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తున్నాడు. ఇక్కడ ప్రభువా, మేము నీ కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నామంటే చాలు కనికరించేసి వెంటనే జవాబు చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఇశ్రాయేలు జనాంగం అంటే సారా బిడ్డలు. మనము కూడా ఆయన బిడ్డలమే కదా, సారా బిడ్డలమే కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకి మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చిన దేవునిగా, ఇశ్రాయేలులారా, నీ నిమిత్తము కాదు కానీ అన్ని జనులలో నీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామా. ఎందుకంటే దేవుని నామము దూషించబడుతుంది. దేవుని నామము అన్ని జనాంగము మధ్యలో దూషించబడుతుంది. ఏదైతే చూపెడుతున్నాడు క్రైస్తవుని, మీ దేవుడు ఎంత గొప్పవాడా, మీరెందుకు ఇలా ఉన్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు తప్పులు, మీరు నాకు ఎందుకు పాపాలు చేస్తున్నారు, మీరెందుకు అబద్ధాలు ఆడుతున్నారు. మీ దేవుడు గొప్పవాడైతే దేవుని నామము దూషించబడుతూ శుభ ఇంత శుభ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, దూషించబడుతున్నది అన్ని జనాంగము మధ్యలో. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును ఏమొచ్చినాడు, అన్ని జనులలో నీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి రావాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే అది రాడు. అదే చెప్తున్నాడు క్లియర్గా ఇక్కడ. అన్ని జనులలో నీ చేత దోషం నుండిన
నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోతానని చేయదు. ఎందుకంటే మీరు ఏది చేస్తారో దానికి తగ్గట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే దేవుడికి లోపట్టం లేదు, దేవుని వాక్యానికి లోపట్టం లేదు, దేవుడంటే భయం లేదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేస్తున్నాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేయగలడు? నేను చేసే పని నేను చేస్తాను, మీరు చేసే పని మీరు చేస్తున్నారు కదా. నా నామము దూషించబడుతుంది, పరిశుద్ధ నామము. అదే చెప్తున్నాడు ఇక్కడ, అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామము. అంటే జనాంగం మధ్య దేవుడు దూషిస్తున్నారు. దేవుడు నామం అవమానకరంగా ఉంది. అది కంటున్నాడు. చర్చికి వెళ్తుందిరా అమ్మాయి, మళ్ళీ అటుపాకి ఎందుకు వెళ్తుందిరా? చర్చికి వెళ్తున్నాడు రా, వాడెందుకు అలా చేస్తున్నాడు? మరి దేవుడి నామం దూషించబడ్డట్టే కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే పాస్టర్ల మీద నేరం అవ్వకూడదు. అందుకంటున్నాడు, మీ చర్చ్ పాస్టర్ గారి లాగా, మీ చర్చ్ పాస్టర్ గారి లాగా ఇలాగే చెప్తున్నారా, ఇలాగే చేస్తున్నారా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను వాక్యం చెప్పడం వరకే, నాలుగు కోసం నీరు పొయ్యడం వరకే అది ఫలింపు చేసేది దేవుడే. అంటే నీలో ఉన్నది దేవుని వాక్యానికి లోబడి జీవించాలి, దాని ప్రకారంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఆ పద్ధతి ప్రకారంగా దేవుడు చేస్తాడే. కానీ సంఘ కాపురం ఏం చేస్తుంది? వాక్యం చెప్పడం వరకే, అంతవరకే. మంచిగా మారండి అని చెప్పడం వరకే. 10 సార్లు మారండి ఏడవండి, దేవుని సంఘంలో కన్నీరు కార్చండి అని చెప్పడం వరకే మేము. ఆ తర్వాత మారేది మీరే, మార్చేది దేవుడే. అందుకంటున్నాడు కదా ఇక్కడ, అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదను. అందుకంటారు కదా, అన్ని జనంగా అంటారు. తప్పదు, నిజమే. మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా అని మాట్లాడతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదను. వాళ్ళు ఎవరైతే చెడ్డగా అనుకుంటున్నారో వాళ్ళు నేను మరుస్తాను, నేను మంచిగా చేస్తాను, నా బిడ్డలు మంచి వాళ్ళని చెప్పుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధపరచుదను వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకనగా నేను నన్ను. ఎందుకంటే వాళ్ళ మధ్యలో చెడ్డగా చెప్పారు కదా, అది నేను పరిశుద్ధపరచుకుంటాను, నేను పవిత్రపరచుకుంటాను. నా నామాన్ని, నేను నామాన్ని మంచిగా చేసుకుంటాను. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు వెళ్ళి ఆతమాడ మీద యుద్ధం చేయక్కర్లేదు, నాకు బాగోలేదు నువ్వు బాధపడక్కర్లేదు. నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని సందులో మొరపెట్టు. ప్రభా అతలవాడు ఇద్దరికి వచ్చేస్తున్నాడు నా మీదకి, మరి ఎలాగైనా కంట్రోల్ చేయండి ప్రభా. మరి అలాగే చేస్తారు కదా. నా సంఘం పాడైపోతుంది, నా సంఘాన్ని ఇలా విడదీసేస్తున్నారు, నా సంఘం బాగోలేదు, వాడు రాకుండా చేసి అలాగే చేస్తాం కదా. మనుషుల వల్ల ఫలితం ఉండదు. అందువలన దేవుడి సంఘంలో మొదలుపెట్టాలి. కొన్ని రోజులు చూస్తాం ఎలా ఉందో సంఘం, ఏ విధంగా ఉందని. ఆ తర్వాత ప్రార్థన చేస్తాం, ప్రభా నీ చేతికి అప్పగించేస్తున్నాను, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేయండి. అలాగే మనం కూడా దానికి వచ్చిన వాడిని ప్రార్థన ద్వారా, నువ్వు నోరెట్టు కయ్యి వాడక్కర్లేదు, యుద్ధం చేయక్కర్లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఫలితం, నీ ప్రార్థన జయమైపోతుంది అక్కడ, దేవుడు చేసేస్తాడు అక్కడ. అందుకంటున్నాడు గొడవ ఆడద్దు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా గొడవ ఆడకూడదు. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆ కోపము ఉంటే దేవుడు ఒప్పుకోడు. భార్యాభర్తల్లోనైనా బిడ్డలలోనైనా ఎవరు ఫ్రెండ్స్లోనైనా నువ్వు పొద్దున గొడవాడితే సాయంత్రానికల్లా నువ్వు మాట్లాడాలా. నువ్వు ప్రార్థన గోత్రం పుచ్చుకుంటున్నావు కదా, దేవుని రక్తం శరీరం అని ప్రేమ నీలో ఎంతవరకు ఉంది? వారాలు నెలలు దెబ్బలాడుకుంటూ మాట్లాడుకోకుండా ఇంట్లో అలా తిరుగుతూ ఉంటే వీళ్ళు దేవుని బిడ్డలేనా? అందుకే అంటాడు దేవుడు ఇక్కడ, పొద్దున్న కూడా వాడితే సాయంత్రం లోపలే సూర్యుడికి ఎందుకు దుఃఖం ఉంటే నువ్వు మాట్లాడాలి. అప్పుడే నువ్వు బాల దగ్గరకు రావాలి ప్రభుత్వం తీసుకోవడానికి.
లేకపోతే రావక్కర్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ప్రభువు యెహోవాని అని వారు తెలుసుకుందరు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువు యెహోవా. ఎందుకంటే దేవుని విలువేంటో తెలుసుకోమంటున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించడం. మీ సొంత గ్రామానికి మిమ్మల్ని రప్పిస్తారు. యాకోబుతో ఉంటాడు కదా, అతను మామగారింట్లో ఉండిపోతాడు మకాం పెట్టి, 12 మంది పిల్లల్ని అక్కడే కంటాడు. అప్పుడు అంటాడు, సొంత గ్రామానికి బయలుదేరవా అని అడిగాడు దేవుడు. అక్కడ బయలుదేరతారు ప్రభావం. ఎప్పుడే బయలుదేరవు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు అయినా ఎంతవరకు నువ్వు దేవునితో కలిసి జీవిస్తున్నావు, ఎంతవరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎంతవరకు ఏడుస్తున్నావు ఇక్కడ. అందుకంటున్నాడు కదా, కొన్నేళ్ళు హిందువుడే ఉంది అని బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు. దానికి అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేసుకొని చదువు. అందుకంటున్నావు, నువ్వు తెల్లవారుజాము లేస్తున్నావు. లేచినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకునే ముందు నువ్వు ప్రార్థన చేసుకొని అప్పుడు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది అక్కడ. అందుకంటున్నాడు, దేవదూత అంటుంది, కొన్నిలా నీకు ఆ వాక్యం అర్థమవుతుందా అని అడిగింది. ఎవరైనా చెబితేనే కానీ దారి చూపుకుంటే ఎలాగవుతుంది అన్నాడు అక్కడ. అప్పుడు పలానా చర్మకారుడికి తెలిసి సింహం ఉన్నాడు, అతను రమ్మని చెప్పు అని వాక్యం చెప్తాడు. ఎందుకంటే వాక్యము విడమర్చి చెప్పాలి సంఘానికి. అందులో అర్థము తెలియాలి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి అవుతుంది అక్కడ. అందుకంటున్నాడు, 2 మనుషులు పంపించాడు. ఈ లోపలే మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు సింహలు. చూస్తున్నప్పుడు, ఎందుకంటే అన్ని జనాంగముతో సవాసము చేయకము అని చెప్పాడు దేవుడు ఇక్కడ. అందుకు ఎన్నడేమో అని చెప్పి దేవుడు ముందుగానే దర్శనం చూపెట్టేస్తున్నాడు అక్కడ. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి వస్తాయి దర్శనాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను సేవ చేసినప్పుడు అప్పుడే దేవుడు ఒక ఆయనకి బాప్తిస్మం ఇచ్చామని చెప్పాడు. చర్చి పెట్టకముందే బాప్తిస్మం ఇచ్చేసాను. అప్పుడే ఆయన 3 నెలలు ప్రభుత్వ భోజనం తీసుకెళ్ళి ఇచ్చాను. అప్పుడు నేను చర్చిలో మన సంఘంతో 10 మంది ఎంతమందో ఉన్నారు, ప్రార్థన చేస్తుంటే దర్శనం చూపెడుతున్నాడు. ఎవరు ఒక ఆయన చనిపోయాడు, సంఘం వస్తుంది, ముందు నేను వెళుతున్నాను. కూర్చున్నాను, ఏంటి ఇలా వచ్చింది, ఎవరు చనిపోతున్నారు. అప్పుడు ఎవరు చనిపోతున్నారు ప్రభా అని అన్నప్పుడు ఫోన్ ఇచ్చింది నాకు, అమ్మ గంగాధర్ గారు చనిపోయారు, నువ్వు బాప్తిస్మం ఇచ్చావు కదా, మరి నువ్వు వస్తున్నావా అన్నారు. వస్తున్నానని చెప్పి అప్పుడు నేను వెళ్ళేటప్పటికల్లా వాళ్ళ సంఘం అంతా వచ్చాను. బాప్తిస్మం ఇవ్వడానికి ఇష్టపడలేని సంఘము చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగారు. అమ్మ తప్పు అయిపోయింది, వేరే బాప్తిస్మం ఇచ్చారట కదా, మరి కనీసం ఈ సమాధానం మేము చేసుకుంటాం అని చెప్పి అడిగారు అక్కడ. అప్పుడు ప్రార్థన చేశాము. తన భార్యతో కూడా చెప్పాను, అమ్మ మరి నా పని నేను చేసేసాను, మరి మీ సంఘం సమాధి చేసుకుంటా ఉంటున్నారు కదా, నేను ఎందుకంటే దర్శనంలో నేను ఆయనకు సమాధి చేశాను, ఆయన ఆత్మకి సమాధి అయిపోయింది నా ద్వారాను, అందువల్ల నేను వరి అవ్వద్దు, మీ సంఘం చేస్తాను అనుకుంటున్నారు కాబట్టి చేసుకోండి అని చెప్పి అప్పుడు ప్రార్థన చేసేసి నేను వచ్చేసాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం. ఇక్కడ దర్శనం వస్తుంది శివుడికి. ఆకాశం నుంచి ఒక బుట్ట కిందకు దిగి వస్తున్నది. ఆ బుట్టలో ఈ లోకంలో జీవ జలరాశులు అంటే మనమే. అందుకంటున్నాడు జీవ జలరాశులు ఒక జంతువులా చూపెడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఆ బుట్టలో మనుషుల్ని, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వం, రకరకాల ఎందుకంటే బలహీనత ఉన్న మనుషుల్ని జంతువులుగా చూపిస్తున్నాడు ఆ బుట్టలో. ఆ బుట్ట కింద దిగి వచ్చేది సింహను చూస్తున్నాడు. ఆ బుట్టని అవి కదులుతూ మెదులుతూ ఉన్నాయి. ప్రభు స్వరం వినబడుతుంది, వాటిని చంపుకొని తిను, వాటిని చంపుకొని తిను. సేవకుల్ని చంపుకొనే తినాలి. ప్రతి మనుషుని
వాక్యము ద్వారా చంపాలి, మార్చాలి. చెప్పుకొని తినన్నాడు దేవుడు అక్కడ. అదేంటి ప్రభా, అవి కదులుతూ నిదురుతున్నాయి, వాటిని ఎలా చెప్పుకొని తింటాను? చంపుకొని తినాలి. నేను చెప్పాను కదా, దేవుడు చెప్పిన మాట ప్రకారం అది జరగాలి. నువ్వు చంపుకొని తిను. నేను పవిత్రపరిచి పంపించాను కాబట్టి నువ్వు చంపుకొని తినవలసిందే. అలాగే బ్రహ్మ ఆ బుట్ట పైకి వెళ్ళిపోయింది. నేను ఇక్కడే సేవ చేస్తాను, నేను అంత కొండ మీదకి వెళ్ళలేను, ఆ కొండల్లోకి వెళ్ళి నేను చెప్పలేను. శివ, నీ దూరం మారవలసిన వారు ఉన్నారేమో అక్కడ, అందుకు వెళ్ళాలి నువ్వు. నేను వెళ్ళాలంటే కుదరదు ఇక్కడ. అందుకని దేవుడు చెప్తున్నాడు కదా, ఏ మనుషుడు నా బిడ్డల దగ్గరికి ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్ళని చెప్పలేదు అక్కడ. ఎవరు వెళతారు నా బిడ్డల దగ్గరికి? అప్పుడు యెషయా పెదవులు అగ్నితో కాల్చబడ్డాయి. అప్పటి వరకు పరలోకమంతా దగ్గరిపోతుంది, నడుముకములు కదిలిపోతున్నాయి, దేవుడు పరిశుద్ధుడే గాఢపత్రికలు నిలబడుతున్నాయి. కానీ యెషయా పెదాలు కడుపులో పోతున్నాడు. మన పెదాలు పాప పెదాలు, మన నోరు పాప పెదాలు. దేవతతో కొలకొచ్చి తీసుకొచ్చి పెదాలు కట్టించింది. ఆ పెదాలు పవిత్రమైపోయి నేను వెళతాను ప్రభు అన్నాడు. నువ్వు వెళతావు, బాగానే ఉంది, కానీ నువ్వు అక్కడ సున్నితంగా మాట్లాడితే కుదరదు. కఠినంగా మాట్లాడాలి, చాలా కఠినంగా మాట్లాడాలి. అలాగే బ్రహ్మ సంఘంలోకి వచ్చాడు. చెవుల్లో చేసి పోసుకున్నారా? వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, స్వస్థత జరగలేదంటే ఎలా జరుగుతాయి? మీ హృదయంలో పువ్వుపోయిందా అని అడిగాడు అక్కడ యెషయా. సంఘ పెద్దలు ఊరుకుంటారంటే అలా అడిగితే ఊరుకోరు కదా, ఈగో ఎక్కువ. అప్పుడు అతను దొరుకుకుంటూ వెళ్ళి చిట్టు తరలో తాగుంటే రంపుతో కొంచెం చేశాడు. చచ్చిపోయాడు, పర్వాలేదు. దేవుని మాట అక్కడ నెరవేర్చాడు. దేవుడు చెప్పినట్లుగా అక్కడ నెరవేర్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇక్కడ మనమే బాధపడాలి. ఆయనకి శిక్ష వేసిన వారే బాధపడాలి. ఇక్కడ ఆయన దేవుని మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు. అలాగే మనము కూడా ఎంతవరకు వాక్య ప్రకారం నడుచుకుంటున్నాం, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం ఎంతవరకు? అందుకని మెట్లు దిగేటప్పుడు వదిలేస్తున్నామా? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఏదో ఒక జీవనం కన్నా పరలోక జీవనం గొప్పది. చచ్చిపోవాలి, ఎప్పటికన్నా చచ్చిపోతావు, చచ్చిపోకుండా ఉండవు. అది ఒక సమయంలో జరుగుతుంది. అప్పుడు నువ్వు ఏమైపోతావు నువ్వు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, పెద్ద హాల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఆత్మలన్నీ కూర్చుంటాయి. దూరము తెరవబడుతుంది, పరలోక దూరం. వెళ్ళండి ఆ దూరంలోకి. దేవుడు అడ్డపడ్డు, దేవదూతలు అడ్డుపడరు. మీరు వెళ్ళిపండి లోపలికి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు వాక్యం ఇచ్చాడు, నీకు అన్ని ఇచ్చాడు, నువ్వు అన్నీ ఇచ్చేసావు. మరి నీకు ఎలా ఉన్నావో అక్కడ దూరం దగ్గరికి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది నీ జీవితం ఏంటో. అందుకే దేవుడు ఎవరు ఉండరు అడ్డంగా, దేవదూతలు కానీ దేవుడు కానీ ఎవరు ఉండరు. నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు అక్కడికి లోపలికి. ఏ లోకంలో చాలా సంతోషంగా కనిపిస్తాను, ఇక పరలోకంలో కూడా కనిపించుకోవచ్చు అన్న దూరం దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అక్కడికి వెళ్ళేటప్పుడు నీ పాపం నల్లగా అడ్డంగా వచ్చేసింది. ఆ ద్వారానికి నీకు వెళ్ళడానికి చోటు లేదు. లోపలికి వెళ్ళి అర్హత కోల్పోయాం. అందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచివాళ్ళు. కానీ నువ్వు దేవుని దగ్గర నువ్వు ఎలా జీవించావు, ఎలా పరిశుద్ధంగా ఉన్నావు, ఆ ద్వారం దగ్గర తెలుస్తుంది. అక్కడ బుర్ర బాదుకొని ఏడుస్తావు, మోకాళ్ళ మీద ఏడుస్తావు, ప్రభా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఎలా ఉంటుందని నేను అనుకోలేదు. ఎలా ఉంటుంది అనుకున్నావు? నువ్వు వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడితో గడుపుతున్నావు, మరి ఎలా ఉంటుంది అనుకున్నావు? అక్కడ నాకు ఎలాగైనా దూరం తెలుగు ప్రభా ఎలా తెలుస్తాడు? ఈ పాపమంతా భయంకరంగా ఉంది కదా. యేసు ప్రభు తన ప్రాణాన్ని రక్తాన్ని మనకి ఇచ్చేస్తాడు. ఆయన మనం చేసిన పాపాలు ఆయన మీద మోపుకొని పరిధానం అయిపోయాడు దేవుడు అక్కడ. అలాంటప్పుడు కూడా నీకు మారు మనసు రాకపోతే ఇంకేమీ లేదు కదా, పొరపాటాడు కదా. నీ కోసం నా ప్రాణం ఇస్తాను నా మాటకి
తుడిచేస్తుంది హృదయం. పరిగెత్తి 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 వెళ్ళేటప్పటికి అప్పటికే ప్రభుని మేకలతో కొట్టేసి గిలగిలగిలాడిపోతున్నాడు ఆయన. ఇలా సులువు పైకెత్తి కోతలు ఇలా తీర్చుతున్నప్పుడు వెళ్ళిపోయి సులువు పట్టేసుకుంటాడు అక్కడ బరబ్బ. మన దివ్యంత వరకు పట్టుకుంటున్నాడు. దివ్యంత వరకు అంత దొంగ కూడా ఆ సులువుని పట్టేసుకుంటాడు అక్కడ. ఎందుకంటే నాకు దిక్కులేదు, ఇంకా నా కోసం ఆయన ప్రాణాలు ఇచ్చేసాడు అక్కడ. అది ఇలా తీర్చేటప్పుడు కానీ పట్టేసుకునేటప్పటికి అంతవరకు మనకిచ్చేసిన రక్తం, మిగిలిపోయిన రక్తం ఆ పర్వ మీద పడిపోతుంది. ఆ సిలువ తీర్చేటప్పటికి అన్నాడు, ప్రభా ఇప్పటికే నేను మారకపోతే మనిషిని కాదు. అంత దొంగే మారిపోయినప్పుడు మనం ఎంతవరకు అన్ని మారుతుంది. అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ ఏముంచున్నాడు? సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు దేవుడు. నేను అన్నిచరుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయన దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించడం. మీ అపవిత్రత యావత్తు పోయినట్లు అపవిత్రత మన మనస్సాక్షి మనకు తెలుసు. అందుకంటున్నాడు, యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుతాను. దేవుడు శుద్ధ జలాన్ని చల్లుతాడట. పరిశుద్ధమైన జలాన్ని మన మీద చల్లుతానంటున్నాడు ఆయన. మనం పరిశుద్ధంగా ఉండడానికి అపవిత్రతగా ఉన్నామంటున్నాడు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. అందుకంటున్నాడు, శుద్ధ జలమును జల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అదే చెప్తున్నాడు, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతను తీసివేస్తాను. ఎందుకంటే మీలో ఉన్న విగ్రహారాధన మీరు ఎప్పుడైతే తీసేసుకుంటారో మీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా. విగ్రహారాధన ఏదో ఒకటి ఉంటుంది నీ మనసులో. అది నువ్వు తీసేసుకున్న రోజున శుద్ధ జలాలు జరుగుతానంటున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, నీ భర్త మీదో, నీ బిడ్డల మీదో, నీ భార్య మీదో ఏదో ఉంటుంది కదా నీ మనసులో. అది నువ్వు తీసేసుకున్న రోజున శుద్ధ జలాన్ని చల్లుతానంటున్నాడు దేవుడు ఇక్కడ. నూతన హృదయం మీకు ఇచ్చాడు, కొత్త హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. అది అందుకోవడానికి అర్హత కలిగి ఉన్నామా? అదే చెప్తున్నాడు, నూతన స్వభావం మీకు కలుగు చేశాడు. నూతన స్వభావం కూడా కలుగు చేశాడు. మరి రోజుకి 24 గంటల టైం, 10వ వంతు 2.5 గంటలు. మరి 2.5 గంటలు కూడా మరి ఎప్పుడో ఒకప్పుడు పొద్దున చేసినప్పుడైనా, మధ్యాహ్నం చేసినప్పుడైనా, రాత్రి చేసినప్పుడైనా నువ్వు కన్నీరు కొరుస్తున్నావా? ఏడుస్తున్నావా ఆయన సన్నిధిలో? ప్రభు, నా జీవితం ఎలా ఉంది? నా బిడ్డల జీవితము, నా భర్త జీవితము, నా భార్య జీవితము అని ఏడుస్తున్నావా నువ్వు? అర్ధరాత్రి లేచి 12 గంటల కన్నా లేచి ఏడుస్తున్నావా? నీకు నిద్ర పట్టకపోతే దొరికడం కాదు, లేచి కూర్చొని ప్రార్థన చేయి, ఉపయోగం ఉంటుంది. దొరికినంత మాత్రంలో ఉపయోగం ఉండదు అక్కడ. ఏడుకో, ఏదో టైంలో ఏడవాలి. దేవుడు ఏమంటున్నాడు, బిడ్డల హృదయం నాకు కావాలి, కానీ నీ బరువు నాకొద్దు, నువ్వు పొందే పొగడతలు నాకొద్దు, నువ్వు చేసే పనులు నాకొద్దు. నీ కన్నీటి ప్రార్థన కావాలి. దేవునికి ఇష్టం కన్నీటి ప్రార్థన అంటే దేవునికి ఇష్టం. ఎంతో నరకండి మనం కన్నీటి కారుస్తున్నాం, ఏడుస్తున్నాం. ఇక్కడ మన పాపాన్ని వద్దప్పుడు ఒప్పుకుంటున్నాం. అదే చెప్తున్నాడు, రాజగుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చాను. ఎందుకంటే కఠినమైన హృదయం ఉంది, బండ హృదయం. ఆ కఠినమైన హృదయం తీసివేసి మాంసం ముందుగా చేస్తారంటున్నాడు కదా, ప్రేమ కలిగిస్తారంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే క్రైస్తవ జీవితం ఒక పోలబాట కాదు. ముళ్ళ కంచెలు, రాళ్ళు రొప్పలు దాటి వెళ్ళాలి మరణం రచించడానికి. నీ హృదయం కఠినంగా ఉండకూడదు. దేవుడి రక్తము నీలో ఉన్న రోజున ప్రేమ 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 నడుస్తుంది అక్కడ. మరి ఆ ప్రేమ ఎంతవరకు నీకు ఉంది? అందుకంటున్నాడు, భార్యను తిడుతున్నావు, తల్లిని తిడుతున్నావు, అన్నదమ్ముని తిడుతున్నావు, ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఎలాగ నీకు ప్రేమ ఉన్నది? అందుకంటున్నాడు, ఎవరిని తిట్టకూడదు. నీ నోటి మాటలు, నీ హృదయించాడు దేవునికి అంగీకారంగా ఉండాలి, ఇష్టమైన రీతిలో ఉండాలి. ఒక పొల్లు కూడా ఎత్తకూడదు, మాట్లాడకూడదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు,
నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమే కలుగు చేసేదను, రాతి నుండి నీళ్ళ నుండి తీసివేసి మాంసము నుండి మీకు ఇచ్చేదను. ఎందుకంటే ప్రార్థన చేస్తాం కదా, ప్రభా అతని హృదయం మార్చి మాంసం నుండి ఇచ్చి మా కార్యాలు జరిగేలా చూడండి ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఆ తలబాటు కఠినంగా ఉంది. అందుకంటున్నాడు, నా ఆత్మను మీ అందించి దేవుని ఆత్మ మీలో పెట్టాడు. దేవుడు యేసుప్రభు ఆత్మని మీలో పెడుతున్నాడు యెహోవా దేవుడు. అందుకంటున్నాడు, నా కట్టడలను అనుసరించే వారిని కాదు, నా విధులను కైకొనే వారి కాదు మిమ్మల్ని చేశాను. ఎందుకంటే నా వాక్య ప్రకారం నడుచుకునేలాక అన్నీ నేను చేసేస్తాను. నువ్వు దేవుని నమ్ముకుంటే చాలు, అన్నీ ఆయనే నడిపించేస్తాడు. నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ ఆయనే చెప్పేస్తాడు. అక్కడ నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో నేను నివసించదు. అంటే బాలుతల్లి భ్రమించే దేశంలో నేను నివసిస్తాను. మీరు నా జనుడైందును, నేను మీ దేవుడిని ఉందను. మరి ఎంతవరకంటే మనం అనుకుంటున్నాం? ఎందుకంటే ఆయనకు మనం ప్రజలే ఉన్నాము, ఆయన మనకు దేవుడే ఉన్నాడు. అది అనుకోవాలి. ఇస్రాయేల్ జనాంగానికి కాదు, మనకే చెబుతున్నాడు ఆయన. పత్రిక చెప్పండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? చిన్న వెళ్ళరా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకండి. అందుకంటున్నాడు సాతాను మీలోకి వచ్చేస్తాడు. అందుకంటున్నాడు మోసపోకండి. నా ప్రియమైన సహోదరులారా మీరు మోసపోకండి. దేంట్లో కూడా మాటలో కానీ ఎంతమంది తీయగా మాట్లాడతారు, అచ్చుపండు మొలిచిపెట్టినట్టు మాట్లాడతారు. భయపరచుకోకండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో దూరిపోయి పరిగెత్తిస్తుంది. ఎక్కడికి పరిగెత్తించాలో అక్కడికి పరిగెత్తిస్తుంది. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి యుగులు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మణి యొక్క తండ్రి యొద్ద నుండి. ఎందుకంటే యేసు ప్రభులో నుండి జ్యోతిర్మయుడు ఆయన. అందుకంటున్నాడు, తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు. ఎందుకంటే చంచలత్వం మనకి ఇప్పుడు ఒకలా ఉంటే కొంతసేపు ఇంకోలా ఉంటాం. అందుకంటున్నాడు చంచల మనస్తత్వం. పాముకు రిటిడానికిలా ఉన్నట్టు మనకేది మనసులో రెండు ఉండిపోతాయి. ఇప్పుడు ఒకలా ఉంటే కొంతసేపు ఇంకోలా ఉంటాం. చంచలత్వం మనసు. ఆ చంచల మనసు తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యం క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు ఆ మనసు నీకు ఎందుకుండాలి? చంచలమైన మనసు నీకు ఎందుకుండాలి? అసూయ మత్సరం ఎందుకు ఉండాలి? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆడియందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా, ఆయన సృష్టించిన వాటిలో మనలే సృష్టించాడు ఆయన మొదటగా. ఏదైనా తోటను సృష్టించేసి అన్నీ. అప్పుడు దేవుడు ఆదాముని సృష్టించాడు మనల్ని ఆయన స్వరూపంలో. అందుకే అంటున్నాడు కదా, నీ మనసులో అన్నీ తీసివేసుకొని దేవుని స్వరూపంలో మార్చబడాలి. ఎందుకంటే ఆదాముని ఆయన ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు, బొమ్మను చేశాడు. ఆయన స్వరూపంలో బొమ్మను చేసి జీవమాన్ని పొందాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడు, నా స్వరూపంలో మార్చబడండి. దేవుని స్వరూపంలో మనం మార్చబడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అప్పుడు దేవుడు మనకు మంచి చేస్తాడు. అక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మరణందరూ సంకల్ప ప్రకారము కలడు.
నేను ఈ దినముని మధ్యలో మీరు ప్రార్థన ద్వారా ఉన్నారంటే యంత్రులు ఇంటి మీద పెట్టారు, రాత్రి పగలు కూడా కనబడటం లేదు. కానీ దేవుడు చెప్తాడు కదా, నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు చేయలేకపోతుంటే ఆదరణకర్త ప్రార్థన చేస్తాడు. నువ్వు నిద్రపోతూ ఉన్నావు అనుకో, నీరసపడిపోయావు అనుకో, ఆదరణకర్త చేస్తాడు ప్రార్థన అని బైబిల్లో రాయబడింది. అలాగే నేను ఆ ఇంటర్నెట్ మీద ఉన్నా నాకు తెలియటం లేదు, ఏమీ లేదు. కానీ చర్చు సంఘము చర్చు అది కొంచెం మనసులో అదో రకంగా ఎలా ఉంటుందో నాకు అర్థమవలేదు. అది అలాగే అనుకుంటూనే ఉన్నాను, అది మనసులో నాకు తెలియటం లేదు. అది నా చర్చు నా సంఘం అనుకుంటూ ఆ ఇంటర్నెట్ మీద తిరుగుతూనే ఉన్నాను, అందులో ఉద్దవుతూనే ఉన్నది. నా మనసు బ్రెయిన్లో ఎలా అదే ఉంది, బ్రెయిన్లోది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆయన అదే చూస్తున్నాడు. ఇక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా కూడా అందుకొచ్చినాడు. ఆ ఇంజనీర్ మీద పెట్టడానికి కూడా ముందే చెప్పేసి సంతకం పెట్టేస్తుంటే త్వరగా ఉంది. కానీ మా పిల్లలు భయపడి సంతకం పెట్టలేదు ఇంటర్నెట్లో పెట్టడానికి. ఇంకా తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ఇది ఆఖరి, మీరు సంతకం పెడితేనే ఇది ఆఖరి ఛాన్స్. అంటే దేవుడు అక్కడ డాక్టర్ గారికి త్వరగా చేయి అని చెప్తున్నాడు. అక్కడ అది వచ్చి చెప్తున్నాడు డాక్టర్, త్వరగా సంతకం పెట్టండి, మేము పని చేయాలి ఇక్కడ. ఎందుకంటే 20 మంది నాకు చేస్తారు అక్కడ ఇంటర్నెట్ మీద చేయడానికి వెళ్ళంటారు. మా చిన్నవాడు సంతకం పెట్టమంటే మా మనవడితో వచ్చినాడు, నేను పెట్టలేను, నువ్వు పెట్టుకో నీ అమ్మమ్మ గురించి అని చెప్పాను. కానీ అప్పుడు వెంటనే వెళ్ళి సంతకం పెట్టేశాడు. లేట్ అయిపోయింది అప్పటికి. ఇక్కడ డాక్టర్ అందరూ 20 మంది స్టాఫ్ను పిలిచి 1 నిమిషంలో చేశాడు అంతా కూడా. ఎందుకంటే చర్చి సంఘం అదే బ్రెయిన్లో ఉండిపోతుంది, నాకు అదే మనసులో అనుకుంటుంది. ప్రాణం ఎక్కడ పోతుందో, ఎక్కడ ఏమైపోయిందో తెలియకుండా అదే అనుకుంటున్నా. మరి మనం ఎంతవరకు అని దేవుని కోసం బ్రతుకులాడుకుంటూ ప్రాధాన్యపడుతున్నాం. అంతకంటున్నాడు, మీరందరూ ప్రార్థన చేశారు, అంతకంటున్నాడు. ఆ ప్రార్థనలో నేను వచ్చాను. కానీ మన కుటుంబం గురించి మనం ఎంతవరకు ప్రార్థన చేసుకుంటున్నాం అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయనం లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనం ప్రథమ పరమగా ఉండినట్లు సత్యవాక్యము వలన, అబద్ధమాడలేని వాక్యం ఇది, సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కలిగాడు. దేవుడు సంకల్పము, దేవుడు మనల్ని ఈ లోకంలో పంపించాడు. సంకల్పం ప్రకారము ఈ లోకంలో పంపించాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఎందుకంటే సంకల్పం లేకపోతే ఈ కార్యం జరగదు, అవదు. మన చర్చిలోని ఇంతమందిని బిడ్డలు తీసుకొచ్చాడు. అలాగే సేవ చేయడానికి కూడా ఏర్పాటు చేశాడు. స్త్రీల కూటమిలో 4 మంత్రి తోటకోడలు 4 వస్తారు, సంఘమంతో వస్తుంది. ఎందుకంటే సేవ అంటే ఒకరితో కాదు. నేను కూడా సేవకు వెళ్ళినప్పుడు వెనకాతలు కావడం వచ్చేది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి ఇంటి దగ్గర ప్రార్థన చూసుకొని 10వ ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ఈ 10 మంది దొమ్మడలు వచ్చేసేవారు నాతో పాటు అక్కడ వాక్యం వినడానికి. ఒక్కొక్క ఇంటి దగ్గర వాక్యం చెప్పేదాన్ని. ఎందుకంటే వెనకాతలు ఉన్న మనిషిని మనం మార్చాలి. నా వెనకాతలు వస్తుందంటే మార్చాలి. ఆ వెనకాల వచ్చిన ఆవిడ పెద్ద ఆఫీసర్, ఐటీలోనే జాబ్ చేసేది. సంతకం పెట్టేసి వచ్చేసింది నా వెనకాతలు సేవకి. ఆవిడ ఇప్పుడు చర్చి పెట్టుకుంది కచ్చరపల్లిలో. ఆవిడ చర్చి నడిపించుకుంటుంది. దేవుడు అలా చేస్తాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే మనం కూడా సండే స్కూల్ అయినా ఏదైనా ఒకరేంటి, ఇద్దరేంటి, ముగ్గురేంటి, నలుగురేంటి, ఎవరు సేవకు వస్తే వాళ్ళు సేవ చేయవచ్చు. లేదా ఒకరు ఉంటారు కదా, నువ్వు పాటలు నేర్పించు, నువ్వు వాక్యం కథ చెప్పు, నువ్వు వాక్యం చెప్పు అని చెప్పచ్చు అక్కడ. మరి ఆరాధన నడుపుతున్నారు సెంటర్స్ మార్చి. ఎందుకంటే శ్రీకూటంలో ఎంతో బలంగా నడుపుతూ ఉంటారు, వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ ఉంటాయి కదా. సేవ చేసే వారిని రావద్దని మనం అనకూడదు.
అందుకే దేవుడు ఏమన్నాడు యేసుప్రభు, ఎంతమంది నా కోసం దేవుడు తండ్రి పంపిస్తాడో అంతమంది రండి, అందరూ సేవ చేయాలి. ఆ లీడరు ఆ సేవ చేసేవాడిని మంచిగా చేసేటప్పుడు వాళ్ళు కూడా లీడర్లు అవుతారు. వాళ్ళు ఇంకో దగ్గర వాక్యం చెప్తారు, ఇంకో దగ్గర ప్రార్థన చేస్తారు. అది నువ్వు నడిపించినట్లు లెక్క. మన కనకమ్మ గారు, మాధవదారు కనకమ్మ గారు తన భర్త గురించి ఎన్నోసార్లు చేసింది. స్త్రీల కూటంలో అందరికీ, సుహాసన గారికి అందరికీ ముఖ్యంగా చెప్పేటప్పటికి అందరం ప్రార్థన చేశాం. ఇప్పుడు వాళ్ళ ఆయన మంచిగా వాళ్ళ బిడ్డలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. కార్యాలు జరిగాయి కదా. అది అంటున్నాడు, ఒకవేళ తను రాకపోయినా తన తోటికోళ్ళు ఇంకొక ఆవిడ నడిపిస్తుంది, ఆవిడ రాకపోతే ఇంకో తోటికోళ్ళు నడిపిస్తుంది. స్పష్టంగా. ఎందుకంటే అందరికీ మనం అవకాశం ఇవ్వాలి. మనం ఒక్కరిమే చెబుతున్నామంటే కాదు అక్కడ. అది నీ ద్వారా దేవుడితో, దేవుని ఆత్మ వెళ్ళినట్టు దేవుడి దగ్గరికి. ఆవిడ కూడా సేవ చేస్తుంది అనుకో, నీ వెనకాల ఆవిడకి దేవుడు అనుకుంటాడు, అమ్మ నా బిడ్డ ద్వారా ఆ బిడ్డ కూడా సేవ చేసా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు ఏకరు పడేవాడు. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని వినడానికి ఏకరు పడాలి. మాట్లాడటం నిదానించేవాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడు. ఎందుకంటే గొడవాడినట్టు మాట్లాడకూడదు, నిదానంగా మాట్లాడు. అప్పుడు మంచిగా ఉంటుంది అక్కడ. అందుకే చెప్తున్నాడు, కోపించుటకు నిదానించేవాడే ఉండవలడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, ఎందుకనగా నరుడు కోపము దేవుని నీతికి నెరవేర్చడు. నరుడు కోపము దేవుని నీతి నెరవేర్చడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నాడు. కల్మషం, మనుషులు కల్మషం ఉండకూడదు. కౌగులించుకుంటాడు చాలా ప్రేమతో, కానీ మనసులో ఇంకో ఉద్దేశం ఉంటుంది. అందుకంటున్నాడు కల్మషం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టాంతము మాని లోపల నాటబడిన ఆత్మలను, ఎందుకంటే మీ హృదయంలో నాటబడిన ఆత్మ ఎలా సిద్ధం చేసుకుంటున్నాం. అందుకంటున్నాడు ఇక్కడ, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టాంతము, అంటే సాతాను ఇట్లా దూరిపోయినప్పుడు గర్వము, అహంకారం ఉంటుంది. యేసు ప్రభు ఆయన శరీరము రక్తం ఇవ్వడానికి చేతులు కడుక్కుంటున్నప్పుడు ఇంకా చేతులు కొనుక్కొని ఇస్తాడు. ఇస్కరియోతు ఈ లోపల అతనిలో సాతాను దూరిపోయింది. వెంటనే చేపెట్టేస్తాడు దేవుడి కన్నా ఆ పాత్రలో. తన కగారికో కదా సాతాన్ని చేయ ముందు పెట్టేసి అంటాడు కదా దేవుడు ఇక్కడ, ఎవడో నన్ను అప్పగిస్తున్నాడు. ఎవరు ప్రభా, నేనా 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 అంటున్నప్పుడు నాకన్నా ముందుగా చేయి పెట్టాడు కదా పాత్రలో, వాడే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దుష్టాంతం. సాతాను మనలో రాకుండా ఉండాలంటే ప్రార్థనలో వాక్యములు ఎక్కువగా ఉండాలి. అప్పుడు సాతాను నీ దగ్గరికి రాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. అందుచేత ఎందుకనగా నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టాంతము మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు సత్యగల వాక్యం. ఎందుకంటే నీ ఆత్మ రక్షించబడాలంటే వాక్యము నీ హృదయంలోకి వెళ్ళాలి. సత్యగల వాక్యం ఇది. యేసు ప్రభు ఈ లోకంలో తీర్పు తెచ్చడానికి రాలేదు, వాక్యము చెప్పి వాక్యము ద్వారా మార్చడానికే వచ్చాడు ఆయన. అందుకు వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అప్పుడు నేను మంచిగా అవుతావు. మీ ఆత్మను రక్షించటకు సత్యగల వాక్యమును స్వాతికముతో అంగీకరించు, మంచిగా అంగీకరించు. అందుకంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సువార్త చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఇప్పుడు నన్ను పంపిన వాని ఎందుకు వెలుచున్నాను,
అంటే యేసుప్రభుని లోకానికి పంపించాడు కదా యెహోవా దేవుడు. ఇప్పుడు 40 రోజులు పూర్తి చేసుకొని ఆయన తండ్రి దగ్గర బయలుదేరుతున్నాడు. అందుకు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను వెళ్తున్న వారికి, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, కానీ మీరేమి నా గురించి మాట్లాడటలేదు మీరు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా గురించి మీరేం మాట్లాడటలేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నన్ను పంపిన వారి ఎదుగు వెళ్ళిచున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిచున్నావని మీలో ఎవడు నన్ను అడగలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని అడగలేదు అక్కడ. ఇక్కడ తోమ అడుగుతున్నాడు, ప్రభు నువ్వు వెళ్ళే మార్గం ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళే మార్గం ఏమిటి? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నన్ను ఎవరు అడగడం లేదంటున్నాడు ఇక్కడ. కానీ నేను ఈ సంగతుల మీద చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉండదు. ఎందుకంటే ప్రభు వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నారు శిష్యులు. ఎల్లకు ప్రభా అని ఏడుస్తున్నారు అక్కడ 40 రోజులు పూర్తయిపోయాక. అందువల్ల నేను వెళ్ళకపోతే కుదరదు, నేను వెళ్ళాలి. నేను వెళితేనే ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఉంచితేనే కానీ మీరు సేవ చేయలేదు, కార్యాలు జరగవు. అందుకు నేను వెళ్ళాలి. మీకు దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటుంది నాకు తెలుసు. మీరు ఏడుస్తారని నాకు తెలుసు, ఏడుస్తున్నారు. మీరు వెళ్ళొద్దు ప్రభా అని చెప్పి అదే మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు? మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది, అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను. నేను మాత్రం అబద్ధం ఆడలేదు. ఎందుకంటే అతనికంతా పంపించాలి కదా నేను వెళ్ళి. ఆయన ఇస్తేనే కానీ ఇక్కడ కార్యాలు జరగవు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళితేనే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేను వెళ్ళని ఎడల ఆధునికత మీ ఎందుకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ ఎందుకు పంపుతున్నాను. నేను పంపిస్తాను మీ దగ్గరికి ఆధునికతని. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన వచ్చి పాపముని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడట. పాపముని గురించి తప్పు చేసిన వాడిని సెటిల్మెంట్ చేస్తాడు ఆయన. అందుకంటున్నాడు ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకము గొప్పగా చేయడం, జడ్జ్మెంట్. ప్రతిదీ దేవుడు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నువ్వు తప్పు చేయడానికి వెళ్ళినా నువ్వు ఒడ్డు కాదు వెళ్ళేది, తిరా అటు వెళ్ళొద్దు అని చెప్తాడు దేవుడు ఇక్కడ. లేదు ప్రభా, యేసు ప్రభు గొప్పోడు కదా, నేను తప్పు చేసి వచ్చినా క్షమించేస్తాడు. అందుకు నేను వెళ్ళాలి. అది ఒప్పుకోడు. అలా వెళ్ళకు, ఇలా రా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సరే రాసా, నేత్రాస, జీవోటం, సాధన పెళ్ళి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, తీర్పుని గురించి లోకము నొప్పుకొని చేయడు. లోకులు నా ఎంత విశ్వాసం ఉంచలేదు. లోకము నా ఎంత విశ్వాసం ఉంచలేదు. యేసుప్రభు చెప్తున్నాడు, నా ఎంత విశ్వాసం ఉంచలేదు కనుక పాపముల గురించి నేను తండ్రి ఎందుకు వెళ్ళటం వలన మీరు నన్ను చూడాలి. ఎందుకంటే నా ఎంత విశ్వాసం ఉంటే నేను క్లియర్గా చెప్తాను. నేను పాపాన్ని ఒప్పించడానికే వచ్చాను ఈ లోకంలోకి. కానీ మీరు నా ఎంత విశ్వాసం ఉంచలేదు. అందుకు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, పాపముల గురించి నేను తండ్రి ఎందుకు వెళ్ళబడటం వలన మీరు నన్ను చూడను. కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది అన్నాడు. సాతాను తనకే తొక్కేశాడు కదా యేసు ప్రభు. వాడు లోకాధికారి, ఈ సృష్టికి లోకాధికారి సాతాను, లూసిఫర్. అందుకే చెప్తున్నాడు కదా, లోకాధికారిని తొక్కు పడేశారంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నీతిని గురించి మీరు ఇక నన్ను చూడను కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఈ లోకాధికారి తీర్పు పొందాడు, చంపేశాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే 3 రోజులు భూలోకంలో ఉన్నాడంటే పాతాళలోకానికి వెళ్ళి తన తలకాయ చితకొట్టి మరణము తాళపు ముద్ర తీసుకొస్తాడు యేసు ప్రభు. సాతానే లోకాధికారి, మనం పరిపాలన చేస్తూ రావే. ఎందుకంటే ఆ పరిపాలన చేయించుకోవడానికి మనం ఇష్టపడితే అది పరిపాలన చేస్తుంది. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పుని గురించి ఒప్పుకొని చేయండి. నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవ కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేదు. ఇప్పుడు బాధలో ఉన్నారు మీరు, నేను విడిపోతున్నానన్నా బాధలో ఉన్నా, నేను ఏది చెప్పినా మీకు బుర్రకెక్కదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ,
ఎందుకంటే దేవుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా దేవుడే ఇంకా అన్నీని అని దేవుడితో కలిసి జీవించినప్పుడు ఇక్కడ దేవుడు మనల్ని కొత్తగా ఏర్పాటు చేసుకుంటాడు, మంచిగా ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే ఒక పవర్ ఇస్తాడు. అందుకంటున్నాడు ఎందుకంటే ఒక బహుమానం దేవుడు మనకి ఇస్తాడు ఎక్కువగా దేవుళ్ళు ఉన్నప్పుడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధించబడే దేవుడు కదా, మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించము. సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడిలో బలంగా. ఇక నువ్వు ఏది ప్రార్థన చేస్తే అయిపోతుందంట. అది సత్య దేవుడి కూడా తను సృష్టించాడు కదా. పేతురు వస్తుంటే ఆయన నీడబడితే చాలు స్వస్థ అయిపోతుంది. మంచాల మీద పరుపుల మీద పరుకోబెట్టి ఆయన వస్తున్నాడని తెలిసి, ఎందుకంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు దేవుడు, పూర్తి భావిస్తాడు అక్కడ దేవుడు. నువ్వు ఏది చేసినా అయిపోతుంది అక్కడ, ఏది మాట్లాడినా అయిపోతుంది అక్కడ. ఆ మాట దేవుడు చెప్తున్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించదు. సర్వసత్యములోకి ఆయన నడిపిస్తాడు నువ్వు ఎక్కువ దేవుడితో కలిసి ఉన్నప్పుడు. అందుకంటున్నాడు, అదే చెప్తున్నాడు. ఆయన తనంతట తానే ఎన్నో బోధింపుగా వేటిని వినడం వాటిని బోధించాడు. తండ్రి ఏది చెప్పాడో అదే బోధించాడు. సంభవింపబో సంగతులను మీకు తెలియజేయండి. ఎందుకంటే ఏమేమి జరుగుతున్నాయో అన్నీ తెలియచేస్తాడు, మీకు అన్నీ చెప్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జరిగిస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నా వాటిలోనే తీసుకొని నీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచు.